దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా. విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 and 88639665. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు మేనేజర్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. సో ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే నియామకాలు అయితే చేపడతారు. సో మరి ఈరోజు ఒక జిల్లా నుంచి విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి అది ఏ జిల్లా, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏంటి అనే వివరాలు క్లియర్గా చూద్దాము. వీడియో చూసిన తర్వాత మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఏ జిల్లాలో మీరు ఉద్యోగాల కోసం చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్టేకింగ్ డిఆర్డిఏ కాంపౌండ్. సో అదిమృతి నగర్, అనంతపురం నుంచి అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఐటీ మేనేజర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు 5, మొత్తం 6 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. ఓకేనా. సో వైడ్ రిఫరెన్స్ సెకండ్ సీటెడ్ ద కౌన్సిలర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనంతపురము యాజ్ అ పర్మిటెడ్ టు ఎంగేజ్ ద ఫాలోయింగ్ క్యాడర్ పోస్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ త్రూ ఏపీసీఓఎస్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా అయితే వీరినైతే నియామకం చేసుకోవాలని చెప్పడం జరిగిందండి. సో దేర్ ఫోర్ రిక్వెస్ట్ టు ద డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మాటిక్ ఆఫీసర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనంతపురము, కైండ్లీ అప్లోడ్ ద అప్లికేషన్ అండ్ రిలేటెడ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు డిస్ప్లేయింగ్ ద వెబ్సైట్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారండి. 13 జిల్లాల వారు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అందరూ కూడా ఎలిజిబుల్గానే మనమైతే చూడవచ్చండి. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దామండి. 17వ తారీఖు 10వ నెల 2021 ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి 31వ తారీఖు 10వ నెల 2021 చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టైంలోనే అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకేనా, ముందుగా మనము ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి దీని యొక్క ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే అనంతపురం జిల్లా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్లోకి వెళ్ళి నోటీస్ పైన క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 1 ఐటీ మేనేజర్, 5 డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇక్కడ చూద్దాము, క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఓపెన్ చేస్తే కనుక ఒకటి తెలుగులో మరియు మరొకటి ఇంగ్లీష్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ 5 PM అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ ఫోటోని అయితే అంటించాలి. రిక్రూట్మెంట్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండర్ ఏపీసీఓఎస్. అప్లికేషన్ దేనికి అప్లై చేస్తున్నారు మీరు అనేటువంటి పోస్ట్ రాయండి. ఇక్కడ పేరు, అప్లికేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు అవసరం లేదండి, ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా, ఏది కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్. ముఖ్యంగా మీ యొక్క ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఎట్ ద సేమ్ టైం అడ్రస్, అంతేకాకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మనం ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఎవరు ఎలిజిబుల్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని. ముందుగా ఐటీ మేనేజర్ కనుక మనం చూసినట్లయితే ఐటీ మేనేజర్కి ఎంసీఏ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఐటీ మేనేజర్కి కొంత 1 to 2 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే చూడవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
ఒకవేళ మీరు బీఏ కానీ లేదా మామూలు బీఎస్సీ కానీ మామూలు బీకామ్ కానీ చేసినట్లయితే సో మీకు పీజీఐ సర్టిఫికేట్ అవసరము. లేదా మాకు అవేమీ లేవు అనుకున్న వాళ్ళకు మాత్రము ఏం కావాలండి, జస్ట్ బీకామ్ కంప్యూటర్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేయవచ్చండి. కానీ ఫస్ట్ ఐటీ మేనేజర్కి మాత్రము ఫస్ట్ క్లాస్ మార్కులతో 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఐటీ మేనేజర్కి 25,000, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 15,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్, అవి ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.